హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. ఫ్రెండ్స్, మేమైతే ఒక కొత్త సిరీస్ ని ముందు తీసుకొస్తాం. అది నిజంగా మా ఊర్లో జరిగిన స్టోరీయే. అదేంటిదంటే, మొగుడు చనిపోతే ఒక ఆడదాని జీవితం ఎట్లుంటదనేది మీకు కళ్ళకు కట్టినట్టు ఈ సిరీస్ ద్వారా మీకు చూపిస్తా. ఫ్రెండ్స్, మా ఊర్లో జరిగిన స్టోరీ ఏంటిదంటే, నువ్వు చేయడం వల్లనే నీ మొగుడు చచ్చిండు, నువ్వు నీ పిల్లలు ఇద్దరు కలిసి చావురని మా అమ్మాయిని అయితే మస్తు టార్చర్ చేసిర్రు. పాపం ఆమె చివరకు ఈ టార్చర్ తట్టుకోలేక పిల్లలకు మందు పెట్టి ఆమె కూడా మందు తాగి చనిపోయింది. పాపం మీద అయితే అసలు ఘోరాతి ఘోరం. ఇట్లాంటి సిచ్యువేషన్ అయితే ఎవరికి రావద్దని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దోస్తులు, మా మళ్ళీకి చెప్పిందని తిన్నారు కదా, పాపం ఆ అమ్మాయి చుట్టుపక్కల వాళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోయింది పిల్లలతో సహా. మరి ఈ స్టోరీలో ఈ అమ్మాయి ఏం చేస్తుంది, స్ట్రాంగ్ గా నిలబడుతుందా లేదంటే ఈమె కూడా చనిపోతుందా అనేది ఈ స్టోరీ ద్వారా మీకు మంచిగా చూపిస్తాం. ఫ్రెండ్స్, మీకు ఇంకో విషయం చెప్పాలి. మేమైతే రోజు స్టోరీ క్రియేట్ చేస్తాను, అది ఏదో విధంగా డిలీట్ అవుతుంది. అసలు యాప్ అనేది సరిగ్గా వర్కే అయితే లేదు. ఎన్నిసార్లు ఓపెన్ చేసినా క్లోజ్ అవుతుంది. ఎన్నిసార్లు వీడియో తయారు చేసినా అది ఏదో విధంగా డిలీట్ అవుతుంది, లేదంటే కరప్ట్ అవుతుంది. ఒక్కొక్కసారి యాపే పని చేయకుండా పోతుంది. ఏమో మరి మాకే ఇట్లా అవుతుందా లేకుంటే అందరికి అవుతుందా అనేది మాకు తెలియదు. ఇక 2-3 రోజుల నుంచి అయితే మరీ బాగా సతాయిస్తుంది. ఇక మేము అతి కష్టం మీద మీ ముందుకైతే వీడియోని అయితే తీసుకొచ్చినాం. చూడురి ఎట్లుందో తప్పకుండా అయితే కామెంట్ చేయరి. ఫ్రెండ్స్, మన వీడియోలు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అట్లనే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. అట్లా చేస్తేనే మీకు ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అప్పుడు మీరు వెంటనే మా వీడియో చూడొచ్చు. అవును దోస్తులు, గంట సింబల్ అయితే నొక్కడం మర్చిపోకురి. ఫ్రెండ్స్, ఇంకొక ముఖ్య గమనిక, ఇలా క్యారెక్టర్ నేమ్స్ అయితే కొన్ని మారినాయి, కొన్ని అట్లనే ఉన్నాయి. దోస్తులు, మా అవ్వ రాజా ఉంది కదా, ఇంట్లో అయితే నాకు అవ్వ క్యారెక్టర్ కాదు, జస్ట్ బయట వ్యక్తి అన్నమాట. దోస్తులు, మీరైతే కన్ఫ్యూజ్ కాకండి, స్టోరీ చూస్తే మీకే అర్థమవుతుంది. అయినా ఒకసారి నేను చెప్తా వినండి. నా పెద్ద కొడుకు శ్రీకాంత్, ఇక ఆయన భార్య పేరు రమ్య. నా చిన్న కొడుకు ప్రసాద్, వాళ్ళ భార్య పేరు మల్లిక. వీళ్ళనైతే మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పాత క్యారెక్టర్సే కాబట్టి. ఇక రాజవ్వ, లింగక్క, సావిత్రి, చిట్టమ్మ, ఇంకా ఇంకా వేరే ఏమైనా క్యారెక్టర్స్ ఉన్నా కూడా వాళ్ళందరూ ఊర్ల వ్యక్తులు అన్నమాట. ఇక ఈ స్టోరీని అయితే అర్థం చేసుకొని చూడండి. ఒక ఎపిసోడ్ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఎవరు ఏంటిదన్నది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్దాం, పదండి. ఏమైంది అసలు? మల్లిక ఫోన్ చేసి తొందరగా రా అన్నది. నేను వచ్చి ఇంతసేపు అయినా కూడా మల్లిక అత్తలేదు. అసలు ఏమైంది? ఫోన్లో కూడా అంత టెన్షన్గా మాట్లాడింది. మల్లిక, వచ్చినవా? ఇంత లేట్ అయింది? లేట్ అయింది ప్రసాద్. ఇంట్లో మా నాన్న ఉన్నాడు, మా నాన్న తప్పించుకొని వచ్చేసరికి ఇంత లేట్ అయింది. ఫోన్ చేసి ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు మల్లిక? టెన్షన్గా మాట్లాడినావు, ఏమైంది? అది ప్రసాద్, మా నాన్న నాకు పెళ్లి సంబంధం చూసిండు. రేపే వాళ్ళు నన్ను చూసుకోవడానికి వస్తారు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. అయ్యో, పెళ్లి సంబంధం చూసిరా మల్లిక? అవును ప్రసాద్, ఈ సంబంధం ఓకే అయితే వెంటనే పెళ్లి చేస్తాడట మా నాన్న. అవునా? నేను చెప్పిన కదా మల్లిక, మనం లేచిపోయి పెళ్లి చేసుకుందామంటే నువ్వే వెనక ముందు అవుతాను. అందరు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుందామని ఇంత దూరం తీసుకొచ్చినావు. ఇప్పుడు ఏం చేద్దాం మల్లిక? ఇప్పుడన్నా పోయి పెళ్లి చేసుకుందామా అద్దా? చేసుకుందాం ప్రసాద్. అసలే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కదా, ఈ విషయం బయటకు తెలియకముందే మనం పెళ్లి చేసుకుందాం. సరే మల్లిక. మరి ఎక్కడ చేసుకుందాం ప్రసాద్ పెళ్లి? నాకు అసలే భయం అవుతుంది, రేపు ఏమైతుందో ఏమో. నువ్వేం టెన్షన్ పడకు మల్లిక, నేనున్నా కదా, అన్నీ చూసుకుంటా. నువ్వు రేపు పొద్దున్నే గుడికాడికి రా, నేను అక్కడ అన్నీ సెట్ చేసి పెడతా. నువ్వు రాగానే వెంటనే పెళ్లి చేసుకుందాం. సరే ప్రసాద్, మరి పెళ్లి చేసుకున్నాక ఎక్కడికి వెళ్ళడం? ఇంకెక్కడికి వెళ్తాం మల్లిక? మా ఇంటికి వెళ్తాం. ఏంది, మీ ఇంటికా? మీ ఇంట్లో వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారా మరి? చేస్తారు మల్లిక, నేను ఒప్పితే కదా, నువ్వు ఎందుకంత టెన్షన్ పడతాను? ఏమో ప్రసాద్, నాకంత భయం భయం అవుతుంది. బంగారం, భయపడకురా. నువ్వు ఇట్లా టెన్షన్ పడితే లోపల ఉన్న బేబీకి ఏమన్నా అవుతుంది, సరేనా? టెన్షన్ పడకు, నేను అన్నీ చూసుకుంటా, ఓకేనా? టెన్షన్ పడగాని మీ ఇంట్లో వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారా, అదే భయంగా ఉంది. నువ్వు గట్ల భయపడకు మల్లిక, నాకు భయం అవుతుంది. మా అమ్మ మనల్ని ఇంట్లోకి రానియకపోతే మనం ఎక్కడికైనా పోయి జాబ్ చేసుకుంటే మంచిగా ఉందాం, సరేనా? సరే ప్రసాద్, ఇక నేను పోతా, లేట్ అవుతుంది. సరే మల్లిక, నువ్వు ఏం టెన్షన్ పడకు, మన బేబీ జాగ్రత్త, సరేనా? సరే ప్రసాద్. హలో మల్లిక, ఎక్కడున్నావు మల్లిక? అత్తనవా? నేను వచ్చిన రామాలయానికి. అత్తన ప్రసాద్, అట్టి ఖాళీ చేతులతో వస్తానా, బట్టలు అయితే ఏం తెచ్చుకుంటాను, ఎట్లనో ఏందో మరి. నువ్వైతే రా మల్లిక, అవన్నీ తర్వాత నేను అన్నీ చూసుకుంటాను, నువ్వు రా. అత్తన్న ప్రసాద్, ఇంకొక 5 minutes లో ఉంటా. సరే మల్లిక. అరే ప్రసాద్, ఫోన్ చేసినమ్మా, ఏందిరా సంగతి? అదారా శాస్త్రి, నేను ఒక అమ్మాయిని లవ్ చేసిండ్రా. ఆ అమ్మాయికి నాకు ఇద్దరికి పెళ్లి చేయాలి. వామ్మో, ప్రేమ పెళ్లి చేయాలారా? ఈ విషయం మా నాన్నకు తెలిసిందనుకో,
నన్ను చింత పులుసు విసికినట్టు విసుకుతాడు. నా వల్ల కాదురా ప్రసాదు, నేనైతే అయ్యా. అరే శాస్త్రి, నా ఫ్రెండ్ అయి ఉండి చిన్న హెల్ప్ అడిగితే గిట్ల నేను ఆరా చేసేది. చెయ్యరాదురా, నువ్వు చేసినావని మేమన్నా చెప్తానమ్మా ఎవరికన్నా. సరేరా ప్రసాదు, మరి మాటి నాకు ఎక్కడ చెప్పా అని. నేమి దొట్టురా, నేను ఎవరికి చెప్పా. సరే సరే, అట్లయితే నీకు బేషుగ్గా పెళ్లి చేస్తా, పదరా. ఆగురా, మీ చెల్లె రావద్దా? నాకు ఒక్కనికే పెళ్లి చేస్తావా ఏంది? ప్రసాద్. అగు వచ్చినావా మల్లిక? పద తొందర పోయి పెళ్లి చేసుకుందాం. సరే ప్రసాద్, ఎవరు చూడక ముందు తొందరగా పోయి పెళ్లి చేసుకుందాంపా. ప్రసాద్, కంగ్రాచులేషన్స్ రా, మీ పెళ్ళైతే అయిపోయింది. నా పేరు ఎక్కడికి చెప్పకురా సుమా. థ్యాంక్ యూ రా శాస్త్రి. నువ్వు టెన్షన్ పడకురా, నువ్వు పెళ్లి చేసినావని నేను ఎవరికి చెప్పా. మల్లిక, ఎవరికి చెప్పకు సరేనా? సరే ప్రసాద్. శాస్త్రన్న, థ్యాంక్ యూ. మీ పేరు ఎవ్వరికి చెప్పం. అట్లనే నీ రుణం అయితే మేము ఎప్పటికీ మర్చిపోలేం. ఎప్పటికి మీకు రుణపడే ఉంటామన్నా. సరే అమ్మా, జాగ్రత్త. మా మరిదేంది ఏమిది నువ్వు తీసుకొచ్చిండు కదా. ఓ అత్తమ్మ, ఒకసారి ఇట్రా. నీ చిన్న కొడుకు పెళ్లి చేసుకుని వచ్చిండు. ఏందే రమ్య, ఏమో కొంప మునిగినట్టు ఊరుతాను. ఏమైందే? ఓ అత్తమ్మ, నిజంగానే నీ చిన్న కొడుకు కొంపను ముంచిండు. ఒకసారి అటు చూడు. అయ్యయ్యో ప్రసాద్గా, ఏం పనిరా ఇది? నా కొంపను ముంచినావు కాదురా. ఈ కులంగా దాన్ని పెళ్లి చేసుకున్నావు దొంగ బాడుకో. నీకు మరదలున్నా అని మర్చిపోయినవారా ప్రసాద్గా? దాన్నిచ్చి పెళ్లి చేస్తానని నీ తెలియదారా? చిన్నప్పటి నుంచి అనుకున్నదే నా ముచ్చట. నా కోడల్ని ఆగం చేసి ఈ దిక్కు వాళ్ళ ముందని పట్టుకొని వచ్చినావు. ఇప్పుడు నా అన్నగానికి నేనేం సమాధానం చెప్పాలరా? అబ్బా, ఏమున్నదిరా ఇది? చేసుకుంటే చేసుకున్నాడు కానీ మా తమ్ముడు మంచి ఆపిల్ పండునే చేసుకున్నాడు పట్టు. నీ అవ్వ చూస్తా అంటే కొరక తినబుద్ధి అవుతుంది నాకైతే. ఓ అత్తమ్మ, గా లింగక్కత్తాంది, జర సపడేకుండు. ఊరంతా చెప్తాయి లేకపోతే. గీ బొడ్డత్తాంది ఇప్పుడు నీ అవ్వ. ఏమైందే కాంతం? ఏందో లొల్లి పెట్టుకుంటారు? ఏం చెప్పాలే లింగక్క? అగో ఓ పిల్లగా, పెళ్లి చేసుకున్నారు మీరు? గండు కోసమేనా మీ అవ్వ తిడుతాంది? ఏమని చెప్పాడే లింగక్క? నాకు వచ్చిన గోసలు ఎవరికి రావద్దు. చూసినావా, అవంతా పెళ్లి చేసుకుని వచ్చిండు ఈ దిక్కు వాళ్ళ ముండను. ఏడవకు సూర్యకాంతం, ఏడవకే. ఏదో అయింది అయిపోయింది. ఎంతమంది చేసుకుంటలేరే లోకం మీద ప్రేమ పెళ్లిలు. లోపలికి తీసుకపో. అవునే అమ్మా, లోపలికి పోదాంపా. ఊళ్ళో అందరు చూస్తారు, అంత మంచిగా ఉండదు. పాపా కాంతం, లోపలికి తీసుకుపోయాలను. నలుగురు చూస్తే నీకైతే పోతుంది. పోవే, ఏమన్నా ఉంటే ఇంట్లో మాట్లాడుకోవే కాంతం. ఈ ఇంటి ముందర మాట్లాడుకుంటే చూడనా అందరూ. ఇంట్లో తీసుకుపోలా. సరే సరే లింగక్క, తీసుకుపోతా. ఏం చెప్తా తీసుకోపోకపోతే? అరే ప్రసాద్గా, ఇంకా నా మొక్కలు ఏం చూస్తానవా? దాన్ని తీసుకొని లోపలికి పో. మల్లిక, పోదాంపా ఇంట్లకు, అమ్మ రమ్మంటుంది కదా. సరే ప్రసాద్. ఓ ముతకంలోడా, ఈ తోటకూరను వంకాయలు తీసుకొచ్చినావు. ఇంకేం కూరగాయలు కనవలేదా నీకు? కూరగాయలు రాలేదే రాజీ, అందుకే తీసుకొని రాలేదు ఎక్కువ. ఇక రాకపోతే అట్టిగానే మర్రత్తవారా ముతకంలోడా? గా అటు పోయి ఇంకిన్ని కూరగాయలు లేకపోయినావు. పచ్చిమిరపకాయలు అయితే ఏనేదేలే. ఇంకేం పెట్టండాలి నీకు? రేపు మాదెత్తే గాని ఇప్పుడైతే ఏదోటి అంటే రాజీ, ఎందుకు లొల్లి పెడతానవే? ఆహా, ఎందుకు చేయలేదని అడిగితే నీకు లొల్లి పెట్టినట్టు పడుతుందా? గుడి తెప్పలు పడకావు. ఏం అడగద్దు నిన్నుగా. తెత్తనే రాజీ, కోప్పడకే. ఏదోటి అండిపోరాదే ఇప్పటికైతే. అండిగా అలవడితిగా ఏం చేస్తా? గా లింగక్క నిన్ను పచ్చిమిరపకాయలని అడకత్తా. ఆగో, ఈ లింగక్క ఇటే వస్తాను కదా. ఆగు లింగక్క, ఎటు పోతాన్నావు? నేను ఎటు పోతానా రాజావా? ఇంటికే పోతానా. ఇంటికే పోతానావా? ఆహా, గీ 2 పచ్చిమిరపకాయలు రాదు, గీ తోటకూరలు వేసుకొని అనుకుంటా, కమ్మ ఉంటది. అయ్యో, పచ్చిమిరపకాయలు కొన్నానే ఉన్నాయి కదా రాజావా? ఏ 2 వేయలేవు లింగి, నేను వనకొచ్చినాక నీకు మా ఇస్తా గాని. సరేనా రాజావా, కొంచెం అయినాక ఇంటికి రా, మా ఇస్తా పట్టిగా. అత్తనే, గా 2 ఉల్లిగడ్డలు కూడా ఇయ్యే, ఇంట్లో ఇంటికే లేవు. నీ అవ్వ ఇదైతే ఏం తెచ్చుకోదు, అన్ని మంది ఇంట్లో కొంటే ఆడుకుంటది. సరే రాజావా, మా ఇస్తా పట్టు. ఓ చిరంజీవి, ఇవాళ ఎటు పోలేదా? ఇంటికనే కనబడతాను. ఎటు పోలేదు లింగక్క, మార్కెట్కి పోయి ఇప్పుడే వచ్చిన. అగో రాజావా, నీ మగడు మార్కెటే వాయే, ఇవన్నీ తెప్పించుకోపోయినవే. ఏ మర్చిపోయిందట కాదే, గందికే నిన్ను అడుగుతానా, లేకపోతే ఎందుకు అడుగుతున్నా నిన్ను? ఆహా, అట్లనా? అప్పటికైతే రాయే, నిన్ను ఉల్లిగడ్డలున్ను 2 పచ్చిమిరపకాయలు పెడతా. అత్తలింగక్క, కొంచెం ఆనం కత్త పట్టు. అయితే గాని నువ్వు ఎడిగి వేస్తానవే? ఏటి సూర్యకాంతం వల్ల ఇంటికి వేస్తానా. ఆహా, కాంతం వాళ్ళ ఇంటికి పోయినా? అయితే ఆడికెందుకు పోయినవే? అయ్యో రాజావా, నీకు ఎరకలేదా ఈ ముచ్చట? ఏంది అది? ఏం ముచ్చట? ఇదే ట్రావెలింగ్ అక్క, ఇడ కూసా. ఏం ముచ్చట్నా అది? ఏ కాంతం వల్ల చిన్న కొడుకు పసాది కాలేడా అని గా గట్టిగా అనిపిద్దా నువ్వు లేపకచ్చుకున్నాడు కాదే.
చిన్ని పాపం పాడుగాను రేపకొచ్చిండానే? అవునట్నే రాజవ్వ, నేనే చూస్తుంది సాయంగా. నువ్వు చూసినావానే? నేనే చూస్తున్నా అదే. నేను వాళ్ళ ఇంటికి పోయేసరికి ఇద్దరు మంచిగా పూలదండ వేసుకొని ఉన్నారే. ఆ పొల్లకు పసుపు తాడు కూడా కట్టినట్టున్నాడే, కనబడుతుంది. ఆ పొల్ల జాకెట్ బట్టలు కనబడకుంటే పెట్టింది. అయ్యో, పసుపు తాడు కూడా కట్టిండానే? అయితే పెళ్లి చేసుకున్నాడు. అవునే రాజవ్వ, నేను చూసినా కాదే, నాకు తెలియదా? అయినా గట్టెట్లా చేసుకున్నాడే ఆ పొలగాడు? కులంగా దాన్ని చేసుకుంటాడా పెళ్లి? సి అవ్వా, నీ కులానికి కుక్కలమింగా ఇప్పుడు కులాలు ఎక్కడియా రాజవ్వ? ఏ కులంలో చేసుకుంటారు, ఇప్పుడు కులాలు ఎక్కడియా రాజవ్వ? ఓ మన కాలంలో ఉండే కులాలు. నువ్వన్నది కూడా నియమైన లింగక్క, ఇప్పుడు ఎవరిని పడతాలని చేసుకుంటారు పెళ్లి. ఏంటిది లింగక్క, ఏంటిదో మాట్లాడుకుంటారు? అదా బేగం, నువ్వానే? ఎటువైతానువే? సుశీల ఉన్ను నేను మిషన్ కొట్టు కాడికి పోయేస్తాను. మిషన్ కాడికి పోయినా రే పిల్ల? అవును లింగక్క, మిషన్ కాడికే పోయినాం. సరే కాని ఏంటిదో పెళ్లి అంటారు, ఏంటిది? అదానే బేగం, కాంతం వల్ల చిన్న కొడుకు ప్రసాద్ లేడా? కట్టయ్య బిడ్డను ఎత్తుకచ్చుకొని పెళ్లి చేసుకున్నాడు కాదే, ఇక దాని గురించే రాజవ్వ చెప్తానా మీరు వచ్చిర్రు. అచ్చా అచ్చా, అట్లానా లింగక్క? నాది మీకు ఒకటి చెప్పాలనుకుంటాంది లింగక్క. ఏడిది? నీదా? ఏం చెప్పాలనుకుంటాంది? ఒకటి విషయం చెప్పాలనుకుంటాంది లింగక్క. నీది చెప్పమంటుందా నీకు? నాది మా చెప్పమంటాంది. ఏంటిదే నువ్వు చెప్పేది బేగం? ఏమీ లేదు లింగక్క, ఎవరు ఏడబోతే మీకెందుకు? ఊర్లో అందరి గురించి ఎవరెవరికో చెప్తావు, ఇది మంచి పద్ధతి కాదు లింగక్క. నాది మీకు ఇదే చెప్తామనుకుంది. అవో మంచిగానే ఉన్నావే బేగం, నువ్వే చెప్పమంటావు మళ్ళా నన్నటనా ఇట్లా? బేగం, లింగక్క అట్లనే అంటది గాని పోదాంపా మనం, లేట్ అవుతుంది. టీకే సుశీల, చలో చలో. అవో చూసినావా రాజవ్వ, ఆ బేగం ఏమంటుంది? నేనాట ఊళ్ళో విషయాలు అందరూ చెప్తానమాట, అదేమన్నా మాటలేనా? అయితే ఆ పొల్లకేం తెలుసు నీ గురించి? లింగక్క, 2 మిరపకాయలు అయితే ఇచ్చాపాయే, కూర అంత ఆలస్యం అవుతుంది. సరే ఇత్తపా, మిరపకాయలు ఇచ్చారాక వదిలిపెట్టేటట్లేవు కదా నన్ను. పాపా, మీ తమ్ముడెత్తాడు తీసుకుపోయే. ఏం చేస్తాను, 2 మీద మంచిగా చేపెట్టుకొని ఉన్నావా? లింగక్కతాను పోయి 2 మిరపకాయలు 2 ఉల్లిగడ్డలు తీసుకొని రాపా. సరేనే రాజీ, తీసుకొత్తా. ఓ లింగక్క, పోదాంపా మనం. నువ్వత్తా చిరంజీవి, దా పోదాం. నీ పిల్ల మిరపకాయలు ఇచ్చారాక నన్ను ఇచ్చిపెట్టేటట్లేదు, ఇత్తపాయిగా. అయ్యో లింగి, గచ్చన పడితేమేమే, పోపా. అట్లనే దా చిరంజీవి, పోదాంపా. ఓ ముతకంలోడా, ఉల్లిగడ్డలున్ను పచ్చిమిరపకాయలు ఎక్కువ పట్టుకొనిరా, అది గిన్నెనే ఇస్తుంది. ఆగో, అది ఇచ్చినండి నేను పట్టుకత్తా, ఇంకిన్ని ఎక్కువ నేనెట్లా పట్టుకత్తనే? ఇంకిన్ని ఎక్కువ అడగరాదురా ముతకంలోడా, ఇచ్చినయే పట్టుకొని వస్తావా? సరేనే రాజీ, ఇంకిన్ని అడిగి పట్టుకత్త పట్టు. గట్లా బాగా నేర్వాలి నువ్వు. నేర్తనే నేర్పించడానికి నువ్వే ఉండే, పోతాన్నిగా. దోస్తులు, వీడియో అయితే చూసారు కదా, యాప్ సరిగ్గా వర్క్ చేయకపోవడం వల్ల చిన్న వీడియోని మీ ముందు తీసుకొచ్చినాం. ఏమనుకోకుండా వచ్చే వీడియోలు అయితే మంచి లెంత్ తోటి తీసుకొస్తాం. ఫ్రెండ్స్, ఈ సిరీస్ మీకు ఎట్లా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయూరి, ఎందుకంటే ఇది రియల్ స్టోరీయే. మీ ఊర్లో కూడా అక్కడక్కడ ఇలాంటి స్టోరీలు జరుగుతూనే ఉంటాయి. మేమైతే ఒక టాపిక్ ని బేస్ చేసుకుని మాత్రమే వీడియో చేస్తున్నాం. రియల్ గా ఆమె లైఫ్ లో ఏం జరిగిందో మొత్తం అయితే చూపించాం. కొన్ని కల్పితాలు కూడా ఉంటాయి, ఎందుకంటే తన పర్సనల్ లైఫ్ తనది. ఇక మరి మా ఈ సిరీస్ కూడా మీరు మంచి సపోర్ట్ ఇయ్యూరి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్లనే మేము ఇంత ముందుకు వచ్చినాం. ఈ సిరీస్ కూడా అట్లనే సపోర్ట్ ఇస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తప్పకుండా ఈ సిరీస్కి అయితే లైక్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. బాయ్ బాయ్ దోస్తులు, మళ్ళీ వీడియోతోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం. అప్పటి వరకు అయితే సెలవు.